నమస్కారం. పిల్లి తద్దినం, తద్దినము పిల్లి అనే కథ చెప్పుకుందాం. ఇది కొంచెం హాస్యపూరితంగా ఉంటుంది. సాంప్రదాయాలు ఎట్లా ఏర్పడతాయి, చట్టాలు లేకున్నా కొన్ని సాంప్రదాయాలు ఎట్లా కొనసాగుతుంటాయి, వేదాలు లేకున్నా లేకుంటే ఉపనిషత్తులు లేకున్నా మనకు సంస్కృతులు లేకపోయినా కూడా కొన్ని ఆచారాలు ఎట్లా వృద్ధి చెందుతాయనే కథ ఇది. ఒక ఆయన తండ్రి తద్దినం పెడుతున్నాడు, కొడుకు చూస్తున్నారు. కొడుకు పెద్దోడయ్యిండు, తన తండ్రికి తద్దినం పెట్టి తాత తద్దినం చూస్తున్నాడు. ప్రతిసారి అక్కడ ఒక పిల్లి, వాళ్ళ పెంపుడు పిల్లి అడ్డంగా వస్తున్నది. ఆ పెంపుడు పిల్లిని ప్రతిసారి ఆ తద్దినం పెట్టే సామాగ్రిని చెడగొట్టడం రకరకాలు చేస్తుంటే దాన్ని కట్టేయరా బాబు అని చెప్పి కొడుకు చెప్పిండు. దాన్ని ఒక చిన్న తాడు తీసుకొని మోగురానికి కట్టేశారు. పాత ఇల్లు వెనకటి కట్టేస్తే బుద్ధిగా ఉంది, పాలు పెట్టాలి, తాగుతుంది. తర్వాత తద్దినం పూర్తయినాక విడిచిపెడుతున్నారు. ఇట్లా క్రమక్రమంగా జరిగి ఆ తండ్రి చనిపోయాడు, కొడుకు చాలా పెద్దోడైండు. ఆ కొడుకు కూడా కొడుకు పుట్టిండు, మనవడు. ఈ తండ్రి చనిపోయిన తర్వాత పిల్లి కూడా చనిపోయింది. పిల్లి చనిపోతే పిల్లి లేదు కదా, ఈ కొడుకు తద్దినం పెడుతున్నాడు. పెడుతూ మరి తండ్రి కట్టేసి చూసినగా పిల్లిని, కనుక పిల్లిని తీసుకురావాలంటే లేదు కనుక బయట నుంచి ఒక పిల్లిని కొనుక్కొచ్చుకొని తద్దినం పెట్టినాడు. ఆ పిల్లికి వచ్చిన తాడు కట్టి దాన్ని ముగురానికి కట్టేసి తద్దినం పెట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని మళ్ళీ మనవాడు చూస్తున్నాడు. ఏంది నాన్న పిల్లిని ఎందుకు కట్టేస్తున్నారంటే, ఏం లేదురా మా నాన్నగారు కట్టేశారు, నేను కూడా అట్లా కట్టేస్తున్నాను. అసలు పిల్లి చేసిన పనులు ఏంటంటే ఆ సామాగ్రిని చెడగొట్టడం ద్వారా వాళ్ళ తండ్రి గారు పిల్లిని కట్టేశారు. కానీ తద్దినం పెట్టాలంటే పిల్లి ఉండాలి అనే ధర్మాన్ని నేర్చుకున్నాడు ఆయన. అంటే ఆయన అసలు సంగతి పోయింది, పిల్లిని ఎందుకు కట్టేస్తున్నారు అంటే సామాన్ చెడగొట్టకుండా. కానీ తద్దినం పెట్టాలంటే పిల్లి ఉండాలి అనే మాటను అనుకొని కొడుకు చేసిండు. కొడుకు తర్వాత మనవాడు కూడా అదే పని చేసిండు. తరతరాలుగా వాళ్ళ ఇంట్లో తద్దినం పెట్టేటప్పుడు పిల్లిని కట్టేయడం అని ఆనవాయితీగా మారిపోయింది. చూసిన ఎటువంటి సంఘటన ఎటు దారి తీసిందో అంటే వాళ్ళ కుటుంబంలో తరతరాలు మూడో తరానికి కూడా తద్దినం పెట్టే తాతనుడు తద్దినం పెట్టేటప్పుడు ఆ పిల్లిని కట్టేస్తే తప్ప తద్దినం పూర్తి కాదు అనే భావానికి వచ్చింది. మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మా పూర్వీకులు ఇట్లా చెప్పారు, అది కరెక్ట్, అవునా ఇలా కాకుండా మనం ఇట్లా చేద్దాం అనే భావనతో ఉంటాం. కానీ వాళ్ళ హేతుబద్ధత ఉందా, నిజంగా ఆ పిల్లిని ఎందుకు కట్టేశారు అనే అసలు సంగతి మరిచి చేసినట్టే మనం కూడా కొందరు పెద్దలు చెప్పిన మాట వినాలి, చదువుట కరెక్టే, పెద్దలు చెప్పిన మాట వినొద్దంటలేదు. కానీ పెద్దలు చెప్పిన మాటలు అన్నీ కూడా ఇట్లా ఉండవు, అంటే ఇట్లాంటివి కూడా ఉంటాయి అని అర్థం చేసుకుంటే హేతుబద్ధంగా ఆలోచించి అవసరమైన పనులు పెద్దలు చెప్పిన వినాలి, అవసరం విడిచిపెట్టాలి. పాత అంతా రోత కాదు, కొత్త అంతా విద్య కాదు. కనుక పాతలోని తప్పును సర్దిద్దుకోవాలి, విడిచిపెట్టాలి, కొత్తలోని మంచిని తీసుకోవాలి. అది మాత్రమే జీవితానికి ఆదర్శం అవుతుంది. నమస్కారం.